ప్రమాదవశాత్తు చిన్న చిన్న గాయాలు అయినాయి. సో మరి పవన్ కళ్యాణ్ గారేమో ఇవాళ మార్నింగ్ అటు సింగపూర్ బయలుదేరకుండా వైజాగ్ లో ఏదైతే వర్క్ కమిట్ అయ్యారో ఆ వర్క్ లో ఉండిపోయారు. గిరిజన సంక్షేమ శాఖ కోసం ఆ కార్యక్రమం తలపెట్టారు అనమాట. అది అయినాకే వెళ్తానని చెప్పారు. మరి ఏంటి ఆయన వెళ్తారా లేకపోతే ఆయన అసలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తన యొక్క ప్రజల కోసం అంకితమైనటువంటి గొప్ప లీడర్ ఆయన. ఈ సందర్భంగా కూడా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఈ యొక్క మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడానికి కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీని గురించి కేరళ రాష్ట్రంలో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి టూరిజం విధానం పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో కూడా టూరిజం అభివృద్ధి చేసి తద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చేస్తున్నారు. అందులో భాగంగానే అరకులోయలో కూడా టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నారు. ఈ విధంగా ఆయన సిన్సియర్ కూడా కృషి చేస్తూ ఉంటే అనుకోకుండా ఆయన కుమారుడికి కూడా దొరకడం అనేది జరిగింది. ఈ యొక్క సింగపూర్లో టమోటా క్యాటరింగ్ స్కూల్ అనేటువంటి ఒక స్కూల్లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ద్వారా అతని చిన్న కుమారుడు కూడా తీవ్రమైనటువంటి గాయాలు కూడా అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తనకు ఆల్రెడీ ముందే షెడ్యూల్ అయినటువంటి వాటి ఉండటం వల్ల ఇది పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్తాం అనేటువంటి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఆయన యొక్క దేశభక్తికి నిబద్ధతకి కూడా సూచిస్తున్నది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ఈవెన్ ఆల్రెడీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య కూడా లెజనోవా గారు సింగపూర్లోనే ఉన్నారు. ఆమె అక్కడ తన స్టడీస్ కూడా కొనసాగిస్తుండటం వల్ల ఆమె అక్కడ నివాసం ఉన్నారు ప్రస్తుతము. అలాగే ఆయన ఒక కుమారుడు రెండో కుమారుడు కూడా అక్కడ చదువుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్రంగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ యొక్క పిల్లవాడు కూడా వెంటనే కోలుకోవాలని చెప్పేసి అనేక దేవాలయాల్లో పూజలు చేయడం జరిగింది. కొబ్బరికాయలు కొట్టడం వంటి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఏమైనా పిల్లవాడు కూడా కోలుకుంటూనే ఉన్నాడు. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పర్యటన కూడా కొంచెం కుదించుకొని తర్వాత సింగపూర్ వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు. అయితే తాజాగా ఏంటంటే అందరూ సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు అందరూ స్పందించారు రాజకీయ నాయకులు. సో జగన్ గారు కూడా మీకేం మీ అబ్బాయికి ఏం కాదండి ధైర్యంగా ఉండండి నేనున్నా అంటూ ఆయన చెప్పారు. అంటే దీనిలో ఏమనుకోవచ్చు ఆయన చెప్పిన విధానం? ఇది నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాము. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్నపిల్లవాడికి ఈ విధమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా నిజంగా బాధాకరమైన విషయం. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు క్షేమంగా జగన్ కోరుకోవడం కూడా ఆయన గొప్పదనాన్ని కూడా నిరసనగా భావిస్తుంది.